వాక్యంలో ఒక చక్కని శ్రేష్టమైన మాట రాయబడి ఉంది. ఆ వాక్యాన్ని నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. జాగ్రత్తగా ఆ వాక్యాన్ని మీరు చూడండి. స్క్రీన్ మీద మీకు కనపడుతుంది. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనములో చక్కని శ్రేష్టమైన మాట అది. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవునికి మన మీద ఉన్నటువంటి ఒక ఆశ, కోరిక, ప్రేమ అదేమిటంటే ఏదో ఒక నూతన క్రియ మన జీవితంలో చేయాలని మనం కూడా మరి కోరుకుంటూ ఉంటాం, అనుకుంటూ ఉంటాం, ఆశపడుతూ ఉంటాం. ఏదో ఒక నూతన క్రియ కార్యం జరిగితే బాగుండు అని చెప్పి ఒక నూతన కార్యాన్ని మనం చూసినప్పుడు అది అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మనలో ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని, తన్మయత్వాన్ని కలుగు చేస్తుంది. లోక సంబంధమైనటువంటి క్రియలు, కార్యాలు ఎన్నో ఉన్నాయి. అవి కూడా అప్పుడప్పుడు సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. కానీ అవి అంతలో కనపడి ఇంతలో, ఇంతలో కనపడి అంతలో మాయమైపోయినట్లుగా ఉంటాయి. కానీ మరి దేవుని కార్యాలు, ఆయన చేసే పనులు అవన్నీ కూడా శాశ్వత కాల నిత్య సంతోషం, ఆనందాన్ని మనకు కలుగు చేస్తాయి. దేవుడు ఏదైనా తలపెట్టినా, ప్రారంభించినా మరి దానిలో శాశ్వత ఆనందాన్ని దాచిపెడతాడు. అందుకే శిష్యులతో ప్రభు మాట్లాడేటప్పుడు ఒక చక్కని మాట మాట్లాడతాడు. అదేంటి? మీ సంతోషమును ఎవడును మీ దగ్గర నుండి తీసివేయడు అని చెప్పి. దేవుడిచ్చే సంతోషం, ఆనందం మన దగ్గర నుండి ఎవడు తీసివేయడు. మరి దేవుడిచ్చే సంతోషం, ఆనందం ఎలా ఉంటుంది? దేవుని బిడ్డలారా, ఆయన చేసే నూతన క్రియ కార్యాన్ని బట్టి మన జీవితంలో ఆ సంతోషం పెళ్ళుబుకి పొర్లి పారుతుంది. కుటుంబం అంతా సంతోషం, ఆనందమయం అవుతుంది. గత సంవత్సరం నీ జీవితంలో ఏదైనా ఏడ్పు, ప్రలాపన, రోదన, వేదన, యాతన మరి నీవు పడి ఉంటే, అనుభవించి ఉంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దానికి ప్రతిగా వాక్యం అంటుంది, దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చే దేవుడు. విచారాన్ని కొట్టివేసి నేను వారికి ఆనందం కలుగు చేతును అంటాడు. 90వ కీర్తన 14వ వచనములో కీడు అనుభవించిన ఏండ్ల కొలది ఆయన మనల్ని సంతోషపరుస్తాడంట. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు చేసే నూతన క్రియ కార్యం ఏమిటంటే అరణ్యములో నేను త్రోవ కలుగు చేస్తున్నాను అని చెప్పి. అప్పుడప్పుడు మన జీవితమే ఒక అరణ్యముగా, అడవిగా మారుతుంది. మన రూములు, గదులు, దేవుని బిడ్డలారా, మన కుటుంబం, ఉన్నటువంటి ఇల్లు, పనులు, ఇదంతా కూడా సంబంధ బాంధవ్యాలు, ఇవన్నీ కూడా ఒక అరణ్యముగా, చీకటి గుహగా, అడవి గాడిదలు నివసించే అడవిగా, అరణ్యముగా మారే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే అరణ్యములో మనం పడినప్పుడు, అరణ్యములో మనం నడిచేటప్పుడు, అరణ్యపు అనుభవం మనకు ఎదురైనప్పుడు మనము చాలా బాధపడుతూ ఉంటాం. ఒక చీకటి మనల్ని కమ్ముకుంటుంది. అయితే దేవుడు అంటున్నాడు, అరణ్యములో నేను త్రోవ కలుగు చేస్తాను. రోడ్డు వేసేటప్పుడు మరి అక్కడ ఒక జన సంచారం, ఒక చిన్న మరి పల్లె కానీ, ఒక చిన్న ఊరు కానీ, గ్రామము కానీ అలా కనపడినప్పుడు, ఇక్కడ ఊరు ఉంది, గ్రామం ఉంది, మనుషులు ఉన్నారు, కొత్తగా ఏర్పడింది, ఇక్కడ ఒక రోడ్డు, దారి, మార్గం, త్రోవ చూపిస్తే బాగుండని చెప్పి రోడ్లు అవి వేస్తూ ఉంటారు. కానీ దేవుని బిడ్డలారా, దేవుడేమో అరణ్యములో త్రోవ కలుగు చేస్తాను అంటున్నాడు. ఇదేంటి ఆశ్చర్యం? అరణ్యములో త్రోవ ఎందుకు? దేవుని బిడ్డలారా, దేవుడి పిచ్చివాడా? కాదు. మన జీవితమే అరణ్యం అయినప్పుడు మనం ఎటు పోవాలో దారి తెలియని, దిక్కు తెలియని, త్రోవ కనపడని చీకటి అంధకారం మనల్ని ఆవరించినప్పుడు నరమాత్రుడు అక్కడికి వచ్చి మనకు దారి చూపించలేడు. దేవుని బిడ్డలారా, అటువంటి సమయములో జీవితం అరణ్యం అయినప్పుడు ఆ అరణ్యములోనికి దేవుడు వచ్చి వెలుగు కలుగు చేసి ఒక దారి, మార్గము, త్రోవ ఏర్పరుస్తాడు. హల్లెలూయా. ఆ దారిలో దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఆ త్రోవలో దేవుడు మనల్ని నడిపిస్తాడు. కాబట్టి నీ దారులన్నీ మూసుకుపోయినా, నీ మార్గాలన్నీ అస్తవ్యస్తమైన, చిందరవందర గందరగోళమైన ఒక చిన్న దారి, ఒక చిన్న తలుపు, మార్గం, త్రోవ నీ కొరకు తెరిచి ఉంటుంది. అందులో నీవు నడిస్తే తుదకు అది ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని, నూతన క్రియా కార్యాన్ని నీకు చూపిస్తుంది. హల్లెలూయా.
అటువంటి కార్యాన్ని దేవుడు చేస్తాడు. కాబట్టి ఇదిగో అరణ్యములో నేను త్రోవ కలుగు చేస్తున్నాను, ఎడారిలో నదులు పారచేయుచున్నాను. ఎడారి వంటి నీ జీవితంలో, అరణ్యము వంటి నీ జీవితంలో దేవుడు త్రోవ కలుగు చేసి, సెలయేర్లు పారేటట్లు చేసి, జీవిత స్థితిగతులను మార్చి, ముళ్ళను పూలుగా మార్చి, ఎడారిని ఊటలుగా మార్చి, అరణ్యంలోనే త్రోవ కలుగు చేసి నీ కొరకు అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. నమ్ముదాం దేవుణ్ణి, ప్రభువుని స్తుతించుకుందాం. దేవుడు మనల్ని నడిపించే మార్గాన్ని బట్టి ప్రభువుని స్తుతిద్దాం, ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా మీకు స్తోత్రాలు. ఈ మాటలు ఊటలు వ్యర్థముగా పోకుండా మా హృదయాలలో, మా ప్రియుల హృదయాలలో నాటబడి ఫలించున్నట్లుగా నాన్న, వారు ఏ పరిస్థితులలో, ఏ బాధలో, ఏ కష్టములో, ఏ నష్టములో, ఏ శ్రమలో, ఏ శోధనలో ఉన్నారు మీరు ఎరిగి ఉన్నారు నాన్న. వారి జీవితం అరణ్యము వలె, వారి జీవితం ఎడారి వలె మారి ఉంటే అక్కడే ఒక త్రోవ, ఒక మలుపు, ఒక తలుపు, ఒక ఆశ్చర్యం నానా మీరు కలుగు చేయండి. వారిని నడిపించండి, దారి మార్గము త్రోవ చూపించండి, అద్భుత ఆశ్చర్య కార్యం జరిగించండి, జయం విజయం అనుగ్రహించండి, నీటి ఊటలు పుట్టించండి, గిన్నె నిండి పొర్లేటట్లు చేయండి, దారి చూపండి, మార్గము చూపండి, ఒక నూతన క్రియా కార్యాన్ని చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. యేసయ్య కృప, తండ్రి ప్రేమ, పరిశుద్ధాత్మని ఆదరణ నిత్యము మనకు తోడుగా ఉండి సదాకాలం నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.